హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్న వీడియో అండి ఇది. నిన్న అయితే నేను ఎగ్గును పచ్చిరొయ్యలు కర్రీ చేశాను, బీరకాయ వేసి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశాను అనేది వీడియో లాస్ట్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను పచ్చిరొయ్యలు తీసుకున్నాను. వీటిని అయితే ముందుగా మనం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని నీచు స్మెల్ లేకుండా మగ్గించేసుకోవాలండి. డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా మగ్గించుకొని కర్రీ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత దీంట్లోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చి బీరకాయలు తీసుకున్నానండి. ఒక 1/2 కిలో బీరకాయలు. వాటిని అయితే తొక్క తీసుకుని శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకొని కర్రీ కింద అయితే చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చి 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఎగ్స్ని అయితే నేను ఆల్రెడీ బాయిల్ చేసి తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 2 టమాటాలు తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి కాబట్టి దీనికోసం అయితే నేను ఒక స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయి వీటిని అయితే తీసుకున్నాను. ఇవి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మనం ఈ కర్రీకి అయితే మనకి మసాలా అనేది అదే జీలకర్ర అనేది సరిపోతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి. నెక్స్ట్ వచ్చి మనం దీంట్లోనూ ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దాంట్లోనూ ఒక స్పూన్ దాకా పసుపు వేసుకొని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే దీంట్లో వేసేసుకోవాలండి. ఎగ్స్ అనేది మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మంచి గోల్డ్ కలర్లో వచ్చినాయి కదండి, ఇలా అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా అయినా కూడా మనకి అంటే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుని తినే వాళ్ళు ఉంటారు కదా, అలా కాకుండా నేను నార్మల్గానే ఫ్రై చేస్తానండి, సరిపోతుంది. ఇంక ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఉల్లిపాయ అనేది నేను కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మీరు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే త్వరగా అయిపోతాయండి. ఇక్కడ ఇంకా నేను పసుపు అయితే వేసుకోవట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్స్ని ఫ్రై చేసినప్పుడు పసుపు అయితే యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంకా పసుపు అయితే వేసుకోవట్లేదు. మనకి ఉల్లిపాయలు అనేది కొంచెం తొందరగా ఫ్రై అవ్వటం కోసం మనం ఉప్పు అనేది వేసుకుంటే కొంచెం తొందరగా మనకి ఉల్లిపాయ అనేది మగ్గుతుందండి. ఇక్కడైతే నేను టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చి ఒక్కసారి కలుపుకొని మనం మూత పెట్టుకుంటే మనకి ఉల్లిపాయలు అనేది కొంచెం తొందరగా మగ్గుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసారండి, చక్కగా ఉల్లిపాయ అనేది కొంచెం కలర్ వచ్చినాయండి. ఇలా కొంచెం కలర్లో ఉన్నప్పుడు మనం దీంట్లోనూ కట్ చేసుకున్న టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టేశానండి, అది కూడా వేసేసాను. మనకి టమాటా అనేది మగ్గేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా మనం దీంట్లోనే మగ్గించుకోవాలి. టమాటా అనేది మగ్గాలి అంటే మనం మూత పెట్టేసుకుంటే టమాటా చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఇక్కడ ఉల్లిపాయ, టమాటా అంతా కూడా ఒకేసారి మనకి చక్కగా మగ్గిపోతుంది. చూసారండి, మంచి కలర్లో మగ్గినాయి, ఇలా ఫ్రై అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోనూ ఆల్రెడీ ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలు అనేది వేసేసుకోవాలి. ఒకసారి పచ్చిరొయ్యలు వేసుకున్న తర్వాత మనకి ఆయిల్లో కొద్దిసేపు ఈ పచ్చిరొయ్యలు కూడా ఫ్రై అయ్యేంత వరకు కూడా కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి పచ్చిరొయ్యలు కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతాయండి. మనకి ఇక్కడ ఆయిల్లో చక్కగా పచ్చిరొయ్యలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము బీరకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. మనకి బీరకాయ అనేది చాలా తొందరగానే మగ్గిపోతుందండి, దాంట్లో ఉండే వాటర్ అనేది కూడా మనకి ఉంటుంది కాబట్టి బీరకాయ అనేది మనకి చాలా తొందరగా మగ్గిపోతుంది. బీరకాయ వేసేసుకున్న తర్వాత మనం ఒక్కసారి మొత్తం ఉల్లిపాయ ఇవన్నీ కూడా మనకి బీరకాయ ముక్కలకి కలిసేంత వరకు కూడా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. చూసారండి, చక్కగా బీరకాయ అనేది చాలా తొందరగా మగ్గిపోయింది. ఇక్కడ నేను లేత బీరకాయలు తీసుకున్నాను, చాలా తొందరగా మగ్గిపోయిందండి చక్కగా. ఇంకా తర్వాత దీంట్లోకి మనం ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, ఒక 2 స్పూన్లు కారం అయితే తీసుకున్నాను. ఇంకొంచెం స్పైసీ తినేవాళ్ళు అయితే ఇంకో స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇంకా జీలకర్ర పొడి అయితే వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ జీలకర్ర నేను మిక్సీ పట్టేశాను కాబట్టి ఇక్కడ జీలకర్ర పొడి అనేది వేయలేదు. మనకి కారం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కర్రీకి కారం అంతా కలిసేంత వరకు కూడా కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలండి. తర్వాత మనం దీంట్లోనూ ఒక గ్లాసు, అంతే ఒక గ్లాసు సరిపోతుందండి వాటరు, ఎందుకంటే బీరకాయ అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది. ఆల్రెడీ మగ్గిపోయింది కూడా, చక్కగా ఉడికిపోయింది. ఇంకెక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుందండి. ఇక్కడ ఫైనల్లీ ఇంకొక 5 మినిట్స్లో కర్రీ దింపేస్తామనగా మనం దీంట్లోనూ కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూసారండి, ఇలా దగ్గరగా ఎగిరిపోయింది, ఇలా అయితే సరిపోతుందండి, మరి ఇంకెక్కువ అవసరం లేదు. మనకి ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి రైస్లోకి, చపాతీలోకి.
ఇక్కడ నేనైతే మీడియం సైజులో పెట్టుకుని అయితే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా కోడిగుడ్డు, పచ్చిరొయ్యలు, బీరకాయ, ఎగ్ కర్రీ చాలా బాగా వచ్చిందండి. చక్కగా కారం అన్నీ తక్కువ వేసాను కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుంది. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్లీ నేను చేసిన ఈ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.